హలో ఫ్రెండ్స్! హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో, ఇది 80థ్ ఇయర్ కాబట్టి ఏదన్నా స్పెషల్‌గా చేద్దామా అని నేను ఆలోచించినప్పుడు చూస్తే, ఇప్పుడు మనకి మన ఫ్రీడమ్ ఫైట్ గురించి, మన ఇండిపెండెంట్ ఇండియా గురించి చాలా ప్రాపగాండా చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం. బట్ మనం నిజంగా మన ఇండియాని స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్‌ని ఆహ్, కంటిన్యూ చేయాలి అంటే అది ఏంటి అని అర్థం చేసుకోవాలి. రైట్. సో, నేను ఎక్కడ మొదలు పెడదామా అని ఆలోచించినప్పుడు, నాకు ఈజీగా గుర్తొచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు చాలా ప్రాపగాండా నడుస్తూ ఉంది గదా! చాలా ఫేక్ న్యూస్ నడుస్తూ ఉంది గదా! మనం దాంతోనే ఎందుకు స్టార్ట్ చేయగూడదు? మన ఫ్రీడమ్ స్ట్రగుల్‌ని అర్థం జేసుకోవడానికి, మనం ఈ ప్రాపగాండాని డీబంక్ చేయటంతోనే ఎందుకు స్టార్ట్ చేయగూడదు అనే ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో, దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లాంగ్ ఉండొచ్చు బ్రదర్స్. బట్ ప్లీజ్ చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంటు. మనకి తెలియని ఎన్నో విషయాలు నేను ఎంతో రీసెర్చ్ చేస్తే గాని నాకు దొరికిన విషయాలివి. సో, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పటేల్ ఇండియాని యూనిఫై చేసేసాడు. నెహ్రూ ఏమో అక్కడ జల్సాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ! ఇంకా చెప్పాలంటే అసలు నెహ్రూ దొడ్డిదారిలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని చెప్పి అంటారనమాట. సరే మనం ఈ 2 పాయింట్స్‌ని డీబంక్ చేద్దాం. ఫస్ట్ నెహ్రూ దొడ్డిదారిలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా? ఓకే. సో, అక్కడ ఏం జరిగిందంటే 1946లో గాంధీ గారు 15 పీసీసీస్ వీటిని మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్‌కి ఓటెయ్యండి అని చెప్పి నామినేషన్స్ ఇచ్చారు. సో, దాంట్లో 12 మంది పటేల్ గారికి ఓటేసారు. ముగ్గురు వేరే వాళ్ళకి ఓటేసారు. నెహ్రూకి ఆల్‌మోస్ట్ 0 అనుకుంటాను. ఓకే. 0 ఓట్స్ వచ్చినాయి. కానీ వెంటనే గాంధీ గారు ఎలక్షన్‌ని ఓవర్ రైట్ చేసేసి నెహ్రూ గారిని ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేశారు. ఓకే. సో, ఇది ఒక పెద్ద బూతులాగా, ఇదొక పెద్ద దేశానికి జరిగిన పెద్ద ద్రోహంలాగా వీళ్ళు మనకి పిక్చరైజ్ చేస్తారనమాట. కానీ మనకి రియాలిటీ అర్థమైతే అది పెద్ద మ్యాటరే గాదసలు. అదసలు మ్యాటరే గాదు. కానీ వీళ్ళకి ఇట్లాంటి లూప్ హోల్సే కావాలి గాబట్టి వాళ్ళు వీటినే పట్టుకొని హైలైట్ చేస్తారనమాట. గుడ్డు మీద ఈకలు పీకుతుంటారు. ఓకే. మనం రియాలిటీ ఏంటో చూద్దాం. రైట్? సో, ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు 2 డిఫరెంట్. ఓకే. సో, ఆ ఎలక్షన్ జరిగినా, జరక్కపోయినా, నెహ్రూ గెలిచినా, గెలవకపోయినా, నెహ్రూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. గాంధీ గారికి వారసుడు నెహ్రూ అనే విషయం మొత్తానికి తెలుసండి. ప్రపంచం మొత్తానికి, కాంగ్రెస్ మొత్తానికి తెలుసనమాట. ఓకే. అంతెందుకు మార్చ్ 1946లో పటేల్ గారు ఒక స్పీచ్ ఇస్తారు. రైట్? సో, ఆ స్పీచ్‌లో ఏమంటారంటే స్వాతంత్ర పోరాటానికి గాంధీ గారు నాయకుడైతే, ఈ రాబోయే కొత్త భారతదేశానికి నెహ్రూ గారు నాయకుడు. నేను వాళ్ళ కింద ఎప్పటికీ సిపాయిలాగే గర్వంగా నేను సిపాయిలాగా పనిజేస్తాను అని అంటారనమాట. సో, ఏంటి అంటే ఇప్పుడు గాంధీ గారొచ్చి ఎలక్షన్స్‌ని రద్దు జేసి నెహ్రూని పెట్టేగానే అక్కడ ఒప్పేసుకోవడానికి మీలాగా, నాలాగా సిల్లీ గైస్ కాదుంది. ఓకే. అక్కడ ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ లైఫ్‌ని ఆస్తిని, జీవితాన్ని, ఫ్యామిలీని మొత్తాన్ని త్యాగం చేసినోళ్ళు. వాళ్ళు ఊరినే ఒప్పుకోరు. అది గూడా లక్షలు, కోట్ల మందిలో ఉన్నారు వాళ్ళప్పుడు. అంతెందుకండి పటేల్ గారు ఇప్పుడు మనం చెప్తున్నాం గదా! పటేల్ గారు అసలు ఒక కంటి చూపుతో మొత్తాన్ని ఇండియాని ఏకం జేశారు అనేసి. మరి అంత స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు బెండ్ అయ్యి ఉన్నారక్కడ? అనే డౌట్ మనకి రావాలి గదా! హ్మ్. మీరప్పుడు కాంటెంపరరీ బుక్స్ గాని, ఆర్టికల్స్ గాని ప్రతి చోట చూడండి. ప్రతి చోట్ల మీకొకటే కనిపిస్తది. ఏంటి అంటే, అది జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం చేసిన ఎలక్షను. అందరూ ఆ ఫ్రీడమ్ వచ్చేస్తది అనే ఉత్సాహంతో ఉన్నారు. నెహ్రూనే మన నెక్స్ట్ నాయకుడు అనే ఉత్సాహంతో గూడా ఉన్నారనమాట. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. ఏంటి అంటే, పటేల్ గారికి అప్పటికే 70 ఏళ్ళో ఏమో ఆయనకి చాలా డిసీజెస్ ఉండి డయాబెటిస్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఉండి ఆయన వీక్ అయిపోయారు. సో, ఆయన చేసిన సేవకు గాను ఇదొక లాస్ట్ అవకాశం. పటేల్ గారిని ఎన్నుకోవాలి, ఆయన్ని గుర్తించాలి అని ఒక లాస్ట్ అవకాశం కింద పటేల్ గారికి ఓటేసారు గానీ, అప్పటికే ఆయన చాలా ఇనాక్టివ్ అయిపోయాడు. రైట్. మీరు ఆ బుక్స్ చదవండి. అంటే నేను రిఫరెన్సెస్ ఇవ్వచ్చు గానీ, బట్ మీరు వెతకండి. మీరు వెతికి అది అర్థం జేసుకోండి. అప్పుడు మీకు అంటే దాంతో పాటు మీకింకా చాలా విషయాలు దెలుస్తాయన్నమాట ఈ రీసెర్చ్ చేసేటప్పుడు. రైట్.
గాంధీ గారొచ్చి ఎవరినంటే వాళ్ళని పెట్టి, ఎవరంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ఊరుకోవడానికి ఈళ్ళందరూ మనలాంటోళ్ళు గాదు. రైట్. అభం శుభం తెలియని మనలాంటి పప్పుగాళ్ళు గాదు. అక్కడుంది ఫ్రీడమ్ ఫైటర్స్ యోధులున్నారక్కడ. రైట్. వాళ్ళందరికీ ముందే తెలుసు గాబట్టి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మార్చటం అనేది అది పెద్ద మ్యాటరే కాదప్పుడు. అది దాన్ని ఒక మ్యాటర్ కింద వాళ్ళనుకోలేదు. ఓకే. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇలాగ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ని గాంధీ గారు ఓవర్ రైట్ చేయటం అనేది మొదటిసారి గాదు. 1924 నుంచి 1946 వరకు మొత్తం 6 సార్లు చేశారనమాట. మీరు వెళ్లి వెతకండి మీకు కనిపిస్తది. ఎందుకు అంటే, అప్పటికి అసలు స్వరాజ్యం అంటే ఎలా ఉండాలి? ఫ్రీడమ్ అంటే ఎలా ఉండాలి? హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉండాలి? మనం ఎలా పోరాడాలి? అనే విషయాలు ఎవరికీ తెలియవండి. అందుకే గాంధీ గారు అంత రాడికల్ చేంజ్ తీసుకొచ్చారనమాట ఫ్రీడమ్ ఫైట్‌కి. అందుకే ఫ్రీడమ్ ఫైట్ ఆఫ్టర్ గాంధీ అనే ఏదో పుస్తకం గూడా ఉంటది. చదవండి. సో, ఆయన అంత రాడికల్ తీసుకొచ్చి ఆయన ఆల్‌మోస్ట్ ఒక పెద్ద గురువు స్థానంలో చూస్తారందరూ. ఎందుకంటే ఆయి ఈ కింద ఉన్న చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ పిల్లలు చేసే తప్పులు వీటన్నిటిని ఆయన మందలిస్తుంటాడు, సరిదిద్దుతుంటాడు. ప్రతిసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో 6 సార్లు ఆయన ప్రెసిడెంట్‌ని మార్చాడు. ఎవరు ఆ టయానికి దీన్ని నడపగల సామర్థ్యం ఎవరికుంది? ఆ విజన్ ఎవరికుంది? అనే ఇది ఆయన చూసి ఎప్పటికప్పుడు ఆయన మారుస్తూ ఉండేవాడనమాట. సో, చెప్పాలి అంటే అప్పటికింకా డెమోక్రటిక్ కాదది. కాంగ్రెస్ అనేది అప్పటికి డెమోక్రటిక్ కాదు. అదంతా గాంధీ గారు నిర్మించింది. సో, వాళ్ళు గాంధీ గారు మాకొద్దు, అసలు గాంధీ నువ్వెవరివి అంటే ఆయనేం చేయలేడప్పటికి. కానీ వాళ్ళకి ఒక దీన్ని దిశానిర్దేశం కోసం వాళ్ళు గాంధీ గారిని అందరికంటే పెద్ద స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఆయన్ని పెట్టుకున్నారు వాళ్ళు. రైట్? సో, గమనించండి. ఇది గూడా చూడండి. ఓకే. ఇలాగ గాంధీ గారు 6 సార్లు మార్చారు. ఎందుకు మార్చారు? దానివల్ల మన ఫ్రీడమ్ ఫైట్‌కి జరిగిన లాభం ఏంటి? ఇవన్నీ గూడా మీరు చూడండి. ఓకే. సరే. ఈ పాయింట్ అయిపోయింది గదా! అక్కడ దొడ్డిదారిలో ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అనే స్కోపే లేదు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌నొక్కడిని ఆ ఎలక్షన్స్‌లో వాళ్ళు ఓవర్‌రైట్ చేశారు. విచ్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాక్టీస్ ఇన్ కాంగ్రెస్ బై దట్ టైమ్. ఓకే. సో, నెక్స్ట్ పాయింటు పటేల్ గారు ఒంటి చేత్తో కష్టపడి దేశాన్ని ఐక్యం చేస్తే నెహ్రూ గారు అక్కడ జల్సాలు చేసుకుంటున్నారు. అరే బాబు! అసలు మనకి తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఇండియా అనేది ఇలా ఉండాలి. ద ఐడియా ఆఫ్ ఇండియాని ఫస్ట్ ప్రపోజ్ చేసిందే నెహ్రూ. అప్పటికి గాంధీ గారికి గూడా ఐడియా లేదసలు. మీరు కావాలంటే చూడండి 1929లో నెహ్రూ గారి పూర్ణ స్వరాజ్ ప్రపోజల్. ఎందుకు అంటే, అప్పటిదాకా ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ కానీ, గోపాలకృష్ణ గోఖలే గాని, ఇంక్లూడింగ్ గాంధీ గారు గూడా వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఈ బ్రిటిష్ వాడు మన సమాజాన్ని సరిగ్గా పాలించట్లేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. మిలిటరీ గాని అన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. రైట్? కాబట్టి ఈ లోకల్ గవర్నెన్స్ మేము జేసుకుంటాము. ఓవరాల్ గవర్నెన్స్ నువ్వు చెయ్యి అని చెప్పి అది వాళ్ళ ప్రపోజల్ అన్నమాట. వాళ్ళ ఫ్రీడమ్ ఫైట్ అంతవరకే యాక్చువల్‌గా. అందుకే మీరు చూస్తే ఈ గాంధీ గారు గాని, మిగతా ఈ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అంతా ఎక్కడెక్కడ లోకల్ ఎలక్షన్స్ మేము తీసుకుంటాం. ఏ ఏరియాల్లో మేము సెల్ఫ్ గవర్న్ చేసుకుంటాము. వీటి మీదే నడిచేది. ఆ నెగోషియేషన్స్ అన్నీ. ఓకే. కానీ ఫ్రీడమ్ అంటే ఇది కాదు. మనకి పూర్ణ స్వరాజ్యం గావాలి. మన దేశం ఇలా ఉండాలి. ఇలా ఉండబోతుంది. అని చెప్పి కంప్లీట్ బ్లూ ప్రింట్ 1929లో అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అనే దాని డెఫినిషన్‌తో సహా 1929లో బ్లూ ప్రింట్ నెహ్రూ గారు ఇచ్చారు. అది ఫస్ట్ గాంధీ గారికి అర్థం గాల. కాకపోతే కాంగ్రెస్‌లో ఉన్న యూత్ మొత్తాన్ని ఎడ్యుకేట్ చేయటం, ఆహ్, కాంగ్రెస్ వర్కర్స్‌ని ఎడ్యుకేట్ చేయటం, అట్లాగా ప్రెషర్ తీసుకొచ్చి ఫైనల్‌గా గాంధీ గారికి 5, 6 సార్లు చెప్తే గాని ఆయన దాన్ని గ్రాస్ప్ చేసి ఫైనల్‌గా ఓకే. ఇప్పటినుంచి మన ఫ్రీడమ్ ఫైటు దీనికోసం గాదు. ఏది మన లోకల్ గవర్నెన్స్ కోసం గాదు. మనకు కావాల్సింది పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఫ్రీడమ్, కంప్లీట్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పి అప్పుడు మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ డైరెక్షనే మార్చేసారన్నమాట. అది మార్చింది ఎవరు అంటే నెహ్రూ గారు. రైట్? సో, అప్పటినుంచి ఆయన ప్రిన్స్‌లీ స్టేట్స్‌తో మాట్లాడటం కానీ, అక్కడున్న ప్రజలని ది ఐడియా ఆఫ్ ఇండియా వైపుకి మలచటం కానీ,
వీపీ మేనన్ అనే ఆయనతో ఒక బ్రిటిష్ బ్యూరోక్రాట్‌తో ఆయన వర్క్ చేసి ఎప్పుడు ప్రీ ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ రాడానికి ఒక 7, 8 ఏళ్ల ముందు నుంచే ఆయన వర్క్ చేసి ఈ మొత్తం ఇదనమాట. మొత్తం మ్యాపేసుకొని మన ప్రాసెస్ ఎలా ఉండాలి? నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండాలి? మన గ్రౌండింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? అని చెప్పి ఈ విషయాలు మిగతా వాళ్ళకి అర్థం గూడా గావు తెలుసా? ఆ టైంలో ఈవెన్ పటేల్ గారికి గూడా అర్థం గూడా అయ్యేవి గాదు. గాంధీ గారేమో నెహ్రూ ఉన్నాడు. నెహ్రూ చూసుకుంటాడులే మొత్తం అని చెప్పి ఆయనకు వదిలేసేవాడనమాట. అట్లాగా సింగిల్ హ్యాండెడ్‌గా ఆయన హ్యాండిల్ చేశారు. ఇం ఈ వీపీ మీనన్ ఆయన చాలా క్రిటికల్ అనమాట. ఎందుకు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చాక వితిన్ 4, 5 మంత్స్‌కి పటేల్ గారు ఆరోగ్యం పాడైపోయి ఆయన కంప్లీట్ ఇనాక్టివ్ అయిపోతే డే అండ్ నైట్ ప్రతి స్టేట్‌కి తిరిగి వాళ్ళకి కావాల్సినట్టు డాక్యుమెంట్లు మార్చి మొత్తం చేసింది వీపీ మేనన్. ఆయనకి డైరెక్ట్ సోర్స్ అంతా వచ్చింది నెహ్రూతో. ఆయన జస్ట్ పటేల్‌తో 4 నెలలు వర్క్ చేస్తే ఆహ్, వీపీ మేనన్ అనే ఆయన నెహ్రూతో 6 ఏళ్ళు, 7 ఏళ్ళు వర్క్ చేశాడనమాట. ఓకే. సో, అదొక్కటే గాదు. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కమిటీ అనో ఏదో ఒకటి కమిటీ సబ్జెక్ట్ టు కరెక్షన్ అది ఫార్మ్ చేసి 1930స్‌లో అనుకుంటాను. ఫార్మ్ చేసి దాని ఉద్దేశ్యం ఏంటంటే ఇండియా మొత్తాన్ని ఎలా యునైట్ చేయాలి? మనందరం కలిసి ఒక్క కంట్రీ లాగా ఎలా బతకాలి? అనేది అది ఐడియా కమిటీ ఐడియా అన్నమాట. దాంట్లో ప్రిన్స్లీ స్టేట్స్ రాజులందరూ మెంబర్‌లు. ఓకే. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ నెగోషియేట్ చేయాల్సిన చోట నెగోషియేషన్, భయపెట్టాల్సిన చోట భయపెట్టటం. ఆ! వాళ్ళని ఎలాగైనా వాళ్ళని పర్సుయేట్ చేయటం. వాళ్ళ రాజ్యాల్లో గూడా ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఇది చేయటం. ఐడియా ఆఫ్ ఇండియాని స్ప్రెడ్ చేయటం. ఇంత చేశారనమాట నెహ్రూ గారు. ఓకే. ఇన్‌ఫాక్ట్ 1946లో ఈ లాస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఈ ఆల్ ఇండియా పీపుల్ స్టేట్ కమిటీది జరిగినప్పుడు ఆయన ఎవరైతే అప్పటికే చాలా మంది ఒప్పేసుకున్నారు ఇండియాలో కలవడానికి. కొంతమంది ఒప్పుకోలేదు. సో, ఎవరైతే ఇంకా ఒప్పుకోలేదో, ఎవరైతే ఫ్రీగా ఇండిపెండెంట్‌గా ఉందామనుకుంటారో వాళ్ళు ఇండియాకి ఎనిమీ స్టేట్స్ అవుతారు. మా దగ్గర నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రావు అని చెప్పి డిక్లేర్ చేశారనమాట ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు అక్కడ ప్రజలందరూ ఆహ్, ఇండియా వైపే ఉన్నారు. ఐడియా ఆఫ్ ఇండియా వైపు ఉన్నారు అనేసి. రైట్? సో, దాంతో పాటు ఆయన ఇంకో కండిషన్ గూడా పెట్టాడు. పీపుల్ ఓవర్ కింగ్స్ అని జెప్పేసి. ఏంటి అంటే, మీరు ఎటు ఉందామనుకున్నా అనవసరం. ప్రజలు ఎటు ఉందాము అనుకుంటున్నారు? పాకిస్తాన్‌తో ఉందామనుకుంటున్నారా? ఇండియాతో ఉందామనుకుంటున్నారా? వాళ్ళు విడిగా ఉందామనుకుంటున్నారా? సో, పీపుల్ ఓవర్ కింగ్స్ అనే ప్రపోజల్‌ని పెట్టి, ప్రజలే నిర్ణయిస్తారు అనే పాలిసీ మీద ఆయన పుష్ చేయటం వల్ల కంప్లీట్‌గా అక్కడ రాజులందరికీ ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్‌గా ఇండియాతోనే ఉన్నారక్కడ. రైట్. ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పటేల్ గారు కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేద్దాం. హైదరాబాద్‌ని మనం తీసేసుకుందాం అన్నారు. నెహ్రూ గారు దానికి వద్దన్నారు. అది తప్పు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? మనం ఎవరిమి డిసైడ్ చేయడానికి? ప్రజలు ఎటు గావాలంటే వాళ్ళు అటే ఉంటారు. కాశ్మీర్‌కెళ్ళాడు నెహ్రూనే. హ్మ్. వెళ్లి అక్కడ ప్రజలందరితో మాట్లాడారు. పబ్లిక్ లీడర్స్‌తో మాట్లాడారు. వాళ్ళని ఒప్పించారు. ఇండియా ఇలా ఉండబోతుందని ఒప్పించారు. వాళ్ళందరినీ మన విజన్‌లోకి భాగస్వాములను చేశారు. కాశ్మీర్‌ని ఇండియాలో కలుపుకున్నారు. అట్లాగే హైదరాబాద్ స్టేట్. ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలోలో గూడా యాక్చువల్‌గా ఇదే ప్రిన్సిపల్. నెహ్రూ గారు ఏం చెప్పారంటే, "మీ ప్రజలందరూ ఇండియాలో చేరాలంటున్నారు. కానీ మీరు మాత్రం పాకిస్తాన్‌లో చేరాలి అంటున్నారు." కింగ్ పాకిస్తాన్‌లో చేరాలన్నాడు గదా! సో, మీరు పాకిస్తాన్ అంటున్నారు. ప్రజలు ఇండియా అంటున్నారు. ఫైన్. కానీ అక్కడ ఈ ఈ ఈ వీటి వల్ల అక్కడ గొడవలొచ్చి, మీరు ప్రజలని మాత్రం ప్రజల మీద మాత్రం మీరు పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా మా మిలిటరీ వస్తది. ఇదనమాట కండిషన్ వాళ్ళకి పెట్టింది. ఎందుకంటే మీ ప్రజలందరూ ఇండియాలో కలవాలనుకుంటున్నారు. మా ఉద్దేశంలో వాళ్ళందరూ భారతీయులే. వాళ్ళ మీద మీరు ఒక్క చిన్న పోలీస్ యాక్షన్ చేసినా గూడా మా ఆర్మీ వచ్చి మిమ్మల్ని చేసేస్తది. మేము ఆర్మీ యాక్షన్ తీసుకుంటామన్నారు. దానికి తగ్గట్టే కమ్యూనిస్టులు తెలంగాణలో, హైదరాబాద్ స్టేట్‌లో చేరి అక్కడ సాయుధ పోరాటం ఆ! కిసాన్ సాయుధ పోరాటం వాళ్ళు లేవనెత్తగానే తప్పని పరిస్థితిలో నిజాం రజాకర్‌లని దింపాడు. రజాకర్‌లో ఉన్నది గూడా 90% హిందూసే. ఓకే. సో, రజాకర్‌లని దింపాడు. ఆ రజాకర్‌లని దింపగానే ఇమ్మీడియేట్‌గా ఇండియన్ మిలిటరీ వచ్చేసింది.
ఇండియన్ మిలిటరీ హైదరాబాద్‌లో ఎంటర్ అవ్వగానే అక్కడ ప్రజలందరూ రోడ్ల చుట్టూ వచ్చి ఇండియా జెండాలు పట్టుకొని ఇండియన్ మిలిటరీని వెల్కమ్ చేశారనమాట. ఏంటి అంటే, ఈ నిజాం బానిస పాలన నుంచి మనకి విముక్తి. మేము గూడా ఇండియాలో భాగం అనే ఫీలింగ్ వాళ్ళకెప్పుడో వచ్చేసింది. సో, అది పవర్ ఆఫ్ విజన్ అంటే. నెహ్రూ గారి విజన్‌కున్న పవర్ అంటే. రైట్. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పటేల్ గాని, బోస్ కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శాయశక్తులా ఆయనకి హెల్ప్ చేశారు. వాళ్ళంతా ఒక టీమ్ అండి. ఇప్పుడు మనకందరూ వేరు వేరు గాని మనకి కనీసం వాళ్ళకున్న మినిమమ్ వాళ్ళు చేసిన త్యాగంలో మనం 0.01% కూడా మనం ఈరోజు చేయట్లేదు. రైట్. కాబట్టి మనకు ఆ పెయిన్ తెలియదు. అందుకని మనం నోటికొచ్చింది మాట్లాడతాం కానీ నిజానికైతే వాళ్ళందరూ ఒక టీమ్. అందరూ కలిసి పనిచేశారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 'బోస్.' ఓకే. సో, ఇంకొక ఇంకొక కల్ట్ బ్యాచ్ ఉంటదనమాట. ఏంటంటే అసలు 'బోసే' మొత్తం 'బోస్' లేకపోతే ఏముంది ఈ గాంధీ, నెహ్రూ, పటేల్ ఈళ్ళందరూ చేసింది వేస్టు. 'బోసే' మిలిటరీ ఒత్తిడి తీసుకొచ్చాడు అది ఇది అంటారు. కానీ మీరు చూస్తే గాంధీ గారిని జాతి పిత అని పిలిచిన ఫస్ట్ మనిషి బోస్ అనమాట. మీరు కావాలంటే చూడండి. ఆ 1942, 1943 టైంలో బోస్ గారు లెటర్ రాస్తారు గాంధీ గారికి. ఏంటి అంటే, "మేము దేశం బయటుండి ఎంత చేసినా కూడా దేశంలో మీరు తెచ్చే మార్పు, మీ సపోర్టు కావాలి. మనకి సంపూర్ణ స్వాతంత్రం రావాలి అంటే దేశంలో మార్పు జరగాలి. మిలిటరీతో జరగదు" అని చెప్పి, "జాతిపిత మీలాంటి వాళ్ళే డీలా పడితే ఎలాగా? ఆ! మీరు దేశానికి ఎంతో అవసరం" అని చెప్పి 1942లో అంటే ఎప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయిన ఒక 15, 20 ఏళ్ళకనమాట. అంత గౌరవం ఉండేది. అంటే పేరుకి విడిపోయారు కానీ వాళ్ళిద్దరి ఆబ్జెక్టివ్ ఒకటే. ఒకళ్ళేమో మిలిటరీ త్రూ ప్రెషర్ తెద్దాం అనుకున్నారు. ఒకళ్ళేమో డెమోక్రసీ త్రూ ప్రజల త్రూ ప్రెషర్ తెద్దాం అనుకున్నారనమాట. రైట్? సో, వాళ్ళందరూ ఒకటే టీమ్. అయితే ఇక్కడ ఈ బోస్ గారు ఆర్మీ ఫార్మ్ చేశారు గదా! 5 బెటాలియన్స్ చేస్తే దాంట్లో బిగ్గెస్ట్ బెటాలియన్ ఫస్ట్ బెటాలియన్‌కి గాంధీ బెటాలియన్ అని పేరు. సెకండ్ బెటాలియన్‌కి నెహ్రూ బెటాలియన్ అని పేరు. రైట్? థర్డ్ దానికి ఆజాద్ బెటాలియన్ అంటే ఆహ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని ఇంకొకాయన ఉండేవారు. ఆ తర్వాత ఫోర్త్ బెటాలియన్‌కి బోస్ బెటాలియన్. ఫిఫ్త్ బెటాలియన్‌కి ఝాన్సీ లక్ష్మి బెటాలియన్ అన్నమాట. ఆయన బెటాలియన్ పేర్లవి. అంటే చూడండి ఎంత ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉండేదో. ఇక ఈళ్ళుంటారు కొంత బ్యాచ్. అసలు బోసే తలుచుకుంటే ఎప్పుడో అయిపోయేది. అసలు వీళ్ళేం జేయలేదని. కానీ నిజానికి అది గాదు. బోస్ ఆర్మీలో 35,000 మంది ఇండియన్స్ ఉన్నారు. ఓకే. యూత్. బ్రిటిష్ ఆర్మీ యుద్ధం జేసినప్పుడు ఈ 35,000 మంది బ్రిటిష్ సైడు 17,000 మంది చనిపోయారనమాట. సో, అంటే 52,000 మంది చనిపోయారు. ఈళ్ళందరూ ఎవరు? మన యూత్ వాళ్ళు. 52,000 మంది యూత్ అండి. వాళ్ళందరూ అసలు నిజంగా అంత శక్తివంతులు రోడ్డు మీదకొస్తే ఏమైపోతుంది? రైట్? కానీ చాలా మందికి మన ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అంత యునైటెడ్‌గా అంటే ఐడియా యునైటెడ్‌గా ఉంది అనుకుంటారు గానీ కాదు. అది చాలా దారుల్లో ఎవరి దారిలో వాళ్ళు ప్రయత్నించటం వల్ల ఇంకా అనుకున్నది మనం అనుకున్నట్టు సాధించలేకపోయాం. ఇప్పుడు ఈ 52,000 మంది యూత్ చనిపోయింది మన ఇండియన్సే గదా! రైట్? సో, అంటే ఆ విజన్ చూడండి. విజన్‌కి, మన షార్ట్ కట్స్‌కి, ఆవేశానికి ఉన్న తేడా అదనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే భగత్ సింగ్ అండి. ఇప్పుడు భగత్ సింగ్‌ని గూడా అసలు భగత్ సింగ్‌ని గాంధీ, నెహ్రూలు నెగ్లెక్ట్ జేశారు. అది ఇది ఏదేదో చెప్తుంటారు. రైట్? వీళ్ళందరికీ ఏంటంటే ఈ భగత్ సింగ్ మీదనో, పటేల్ మీదనో, బోస్ మీదో ప్రేమ గాదు. అక్కడ ఫస్ట్ గాంధీ, నెహ్రూ అనే ప్లాట్‌ఫార్మ్ మీద ఈళ్ళందరూ మొలిసిన మొక్కలనమాట. సో, వీటిని చంపెయ్యాలి అంటే ఫస్ట్ ఆ వేర్లని చంపెయ్యాలి. అందుకోసమని వీళ్ళని హైలైట్ జేస్తారు గానీ, లేకపోతే వీళ్ళ మీద ఆళ్ళకి నిజంగా ఏమి ప్రేముండదు. ఓకే. సో, 'భగత్ సింగ్' విషయం చూద్దాం. 'భగత్ సింగ్' గారు ఐ థింక్ 1920స్‌లో నాన్ కోఆపరేటివ్ మూవ్‌మెంట్ గాంధీ గారు ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఇంక మీ వల్ల స్వాతంత్రం తేవటం అవ్వదు. మీరు తేలేరు. మా మా విధానాల్లో మేమే ట్రై చేసుకుంటాం. మా వేస్‌లో మేమే ట్రై చేసుకుంటాం అని చెప్పి గాంధీని వదిలేసి వెళ్ళిపోయాడనమాట ఆయన. ఓకే. వెళ్ళిపోయిన ఆయన జైలుకెళ్ళాక అక్కడ జైల్‌లో ఉన్న పరిస్థితులు చూసి అక్కడ ఫైటింగ్ గాదు ముఖ్యం. మార్పు గావాలి అంటే ఫైటింగ్ ముఖ్యం గాదు అని చెప్పి
మళ్ళీ గాంధీ దారిలో నిరాహార దీక్ష చేశాడు. 113 రోజులు అన్నం తినకుండా. సో, తర్వాత లాస్ట్‌లో ఆయన ఆటోమేటిక్‌గా చనిపోయే ఆయన, కానీ పొలిటికల్ రీజన్స్ వల్ల హ్యాంగ్ చేయాలి అని చెప్పి బ్రిటిష్ వాడు ఆల్రెడీ వీక్ అయిపోయిన భగత్ సింగ్‌ని తీసుకెళ్ళి హ్యాంగ్ చేసాడు. లేకపోతే ఇంకో 4, 5 రోజుల్లో ఆయన ఎలాగో చనిపోతాడు. రైట్? కానీ మీరు చూడండక్కడ, క్షమాభిక్ష పెట్టినా గూడా మేము వదిలేస్తాము అని బ్రిటిష్ వాడు ఆఫర్ ఇచ్చినా గూడా, నేను క్షమించమని అడగను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆయన స్ట్రాంగ్‌గా, అంటే తిండి లేకపోయినా, వీక్ అయిపోతున్నా, అంత దీంట్లో గూడా ఆయన స్ట్రాంగ్‌గా ఆయన మాట మీద నిలబడ్డాడు. నిలబడి అది గూడా గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్ష చేశాడనమాట. రైట్? అంతేగాదు, ఆయన చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారు, ఐ థింక్ హరి సింగ్ అనుకుంటాను. వాళ్ళ నాన్నగారిని, "నువ్వు నా బదులు, నేను చనిపోతున్నాను. నా బదులు నువ్వెళ్ళి ఫ్రీడమ్‌లో పాల్గొను. నువ్వెళ్ళి గాంధీ గారి, నెహ్రూ గారితో లీడర్‌షిప్‌లో నువ్వు ఫ్రీడమ్ ఫైట్ చెయ్యి" అని చెప్పి పంపిస్తే, ఆయన అప్పుడు వచ్చి ఫ్రీడమ్ ఫైట్‌లో కొడుకుని కోల్పోయి ఆయన వచ్చి ఫ్రీడమ్ ఫైట్‌లో జాయిన్ అవుతాడు. చెక్ చేసుకోండి. ఇయన్నీ నేను నేను చెప్పే కథలు గాదు. ప్రతి దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఓకే. అంతేగాదు, ఇంకొకటి, ఇప్పుడు భగత్ సింగ్‌తో పాటు మొత్తం ముగ్గురిని గదా ఉరేస్తారు. కానీ అక్కడ నాలుగో ఆయన ఉంటాడు. బటుకేశ్వర్ దత్ అని. ఆయన్ని ఉరి తీయకుండా 20 ఇయర్స్ అండమాన్ జైల్‌లో పెడతారు. 1921 అనుకుంటాను, అరెస్ట్ చేసి, అంటే వీళ్ళతో పాటు, ఈ ముగ్గురితో పాటు, భగత్ సింగ్‌తో పాటు అరెస్ట్ చేసి ఈయన్ని అండమాన్ జైల్‌లో 20 ఇయర్స్ పెడతారు. ఓకే. ఆయన శిక్ష కాలం పూర్తయిపోయి బయటకొచ్చేటప్పటికి ఇక్కడ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ జరుగుతా ఉంటది. ఆయన డైరెక్ట్‌గా వచ్చి క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో జాయిన్ అవుతాడు. రైట్? చూడండి, వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంటదండి. జస్ట్ ఏంటంటే వాళ్ళ మార్గాలు వేరే గాని, మనందరం ఒక ఆబ్జెక్టివ్ కోసం, ఒక గోల్ కోసం పనిచేస్తున్నాము అనే స్ఫూర్తితోనే ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అన్నమాట. రైట్? నెహ్రూ గారు యాక్చువల్‌గా లాయర్‌లని అరేంజ్ చేశారు. ఆయన భగత్ సింగ్ అందరిని రిజెక్ట్ చేశాడు. నేను తప్పు చేయలేదు. నాది నేనే వాదించుకుంటాను. నేనే కన్విన్స్ చేసుకుంటాను. కన్విన్స్ చేయకపోతే నేనే చచ్చిపోతాను. అంతేగాని నాకు వేరే ఎవరి సహాయం వద్దు అని చెప్పి ఆయన ఒకటికి 10 సార్లు రిజెక్ట్ చేసాడనమాట. రైట్? సో, అది భగత్ సింగ్ సంగతి. ఇప్పుడు ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి, కంపారిజన్ ఏంటి అంటే, అంబేద్కర్ వర్సెస్ నెహ్రూ అండ్ గాంధీ. ఓకే. ఇప్పుడు చాలామంది అంబేద్కరైట్స్ వస్తారు. అసలు మీ వాళ్ళేం జేశారు? ఇండియా ఈరోజు ఇలా ఉందంటే మొత్తం అంబేద్కరు, ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ వల్లే అంటారు. రైట్? అయితే నా ఫండమెంటల్ క్వెషన్ అండి. అంబేద్కరు గాంధీ, నెహ్రూని పిచ్చి పిచ్చిగా తిట్టేవాడు. తిట్టేవాడంటే క్రిటిసైజ్ చేసేవాడు. ఇంకా చెప్పాలంటే బద్ధ శత్రువు. ఓకే. ఆయన అసలు ఒప్పుకుండేవాడు. ఫిలాసఫీస్ గాని, నెహ్రూ ఫిలాసఫీస్ గాని అసలు ఒప్పుకుండేవాడు గాదాయన. కానీ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్‌లో కాన్స్టిట్యూషన్‌కి ఆర్కిటెక్ట్ ఎలా అయ్యాడు? హ్మ్. ఆలోచించండి. వీళ్ళకిష్టం లేకుండా బయటోడు ఎవడన్నా వచ్చి అవ్వగలడా? కాంగ్రెస్ దగ్గర లేరా జనాలు చెయ్యాలి అనుకుంటే? కానీ అంబేద్కర్‌ని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? ఎందుకంటే దే నో ద పొటెన్షియల్ ఆఫ్ అంబేద్కర్. అంబేద్కర్‌కి ఈ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న అంత విశాలమైన దృక్పథం, రైట్? అది మిగతా అందరికంటే చాలా ఎక్కువుంది అని వీళ్ళు నమ్మారు. ఓకే. సో, ఏమైందంటే మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాకముందే మనకి కాన్స్టిట్యూషన్ కమిటీ ఫార్మ్ అయింది. ఆ కమిటీకి నెహ్రూ గారు ఒక డాక్ట్రైన్ గూడా ఇచ్చారు. ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ బేసిక్ గైడింగ్ ప్రిన్సిపుల్స్ గూడా ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంబేద్కర్ వచ్చిన తర్వాత కాదు చేసింది. ఆయన రావడానికి 1 ఇయర్ ముందే చేసేసారు. ముందే ఆ వర్క్ అంతా స్టార్ట్ చేసేసారు. రైట్? మనకి ఇండిపెండెన్స్ వచ్చాక అఫీషియల్‌గా మనం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేద్దాం అని కూర్చున్నప్పుడు, అప్పుడు అప్పుడు కాంగ్రెస్ కమిటీ ఒక ఐదుగురో, ఆరుగురో పేర్లు ఇచ్చినప్పుడు ఫస్ట్‌ది అంబేద్కర్‌ది. నెహ్రూ గారు ఇమ్మీడియేట్‌గా దాన్ని సర్కిల్ చేసి, ఆ ఫైల్‌ని గాంధీ గారికి పంపిస్తే, గాంధీ గారు ఇమ్మీడియేట్‌గా దాన్ని అప్రూవ్ చేశారనమాట. అక్కడ తెలుసు, అంబేద్కర్ అని చూడగానే నన్ను ఇదివరకు ఇన్ని సార్లు వ్యతిరేకించాడు. నన్ను ఇన్ని సార్లు ఇది చేశాడు. హ్మ్. అనే విషయం గాంధీకి తెలుసు, నెహ్రూకి తెలుసు. కానీ ఆయన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్‌కి హెడ్డింగ్ జేసి,
ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లోనే నెహ్రూ గాని, వాళ్ళ తరతరాలు వర్క్ చేసే హ్మ్, పొజిషన్‌లోకి అంబేద్కర్‌ని అంటే ఆయన పైన పెట్టుకున్నాడు అంబేద్కర్‌ని. ఇలా ఎంతమంది చేస్తారు? ఎందుకంటే నెహ్రూకి 100 ఎక్స్‌క్యూజెస్ తీసుకోవచ్చండి. 100 కాదు, 1,00,000 ఎక్స్‌క్యూజెస్ తీసుకోవచ్చు. హ్మ్. ఎలక్షన్స్ జరిపించాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. గాంధీ, నెహ్రూలు ఎంతంటే అంత. ఎవ్వడొచ్చి అడిగేవాడు లేడు. రైట్? సో, ప్రతి దానికి ఎక్స్‌క్యూజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎవరు అడగలేదు గూడా. మనకంత చెప్పాలంటే మనకంత డీప్ నాలెడ్జ్ గూడా లేదు మిగతా వాళ్ళకి. ఇవన్నీ ఎలా ఫంక్షన్ అవుతాయి? ఎలా వర్క్ అవుతాయి? వాళ్ళకి నా అంత డీప్ నాలెడ్జ్ లేదు. కానీ మన స్టాండర్డ్స్, ఇండియా స్టాండర్డ్ పెంచాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అంబేద్కర్‌ని తీసుకొచ్చారు. ఇమ్మీడియేట్‌గా వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ విత్ ఫుల్ డెమోక్రటిక్ ప్రాసెస్‌లో ఐ థింక్ 3 ఇయర్స్‌లోనో ఏమో వాళ్ళు కంప్లీట్ చేశారు. రైట్? సో, మీరు చూస్తే ఈ వీళ్ళందరూ గూడా ఏంటి అంటే ఒక బాడీ అనుకోండి. హ్మ్. ఆ బాడీకి వెన్నెముక గాంధీజీ అయితే స్పిరిచ్యువల్ స్పైన్ ఇస్తే కాళ్ళు, చేతులు, తల, కళ్ళు ఇవన్నీ పార్ట్స్ ఎవరి ఎవరి పని వాళ్ళు చేశారు. కరెక్ట్‌గా చేశారు. కానీ ఈ మొత్తానికి బ్రెయిన్ ఇంటలెక్చువల్ సపోర్ట్‌ని సప్లై చేసింది నెహ్రూ అన్నమాట. హ్మ్. ఈళ్ళందరూ భారతమాత మెడలో పూలదండయితే ఆ పూలదండలో పూలైతే ఆ మొత్తాన్ని కలిపిన దారాలు గాంధీ, నెహ్రూ అన్నమాట. ఓకే. ఆ! ఆ ఫస్ట్ ఆహ్, 'లాల్ బహదూర్ శాస్త్రి' నుంచి, 'జయప్రకాష్ నారాయణ' నుంచి, హ్మ్, 'పివి నరసింహారావు' గారి నుంచి, మొన్న చనిపోయిన 'మన్మోహన్ సింగ్' గారి వరకు అందరూ వి ఆర్ గాంధీయన్స్ అని గూడా చెప్పుకోరు. వి ఆర్ ప్రౌడ్‌లీ నెహ్రూవియన్స్ అని చెప్పుకుండేవాళ్ళు. ఓకే. సో, అది ఫ్రెండ్స్. సో, మీరు చూస్తే ఈ విజన్ గనక చూసారనుకోండి, ఓవరాల్ ఐడియా ఆఫ్ ఇండియా గాని, నెహ్రూ గారి విజన్ గాని, వరల్డ్‌లోనే ఎక్కడా లేనంత హ్యూజ్ పబ్లిక్ సెక్టార్‌ని ఎస్టాబ్లిష్ చేయటం గాని, హ్మ్. ఎందుకు అంటే మీరు ప్రైవేట్ క్యాపిటలిజంలోకెళ్లారనుకోండి అది చాలా ఈజీ. జస్ట్ లైసెన్స్‌లు అమ్ముకొని గవర్నమెంట్ డబ్బులు చేసుకుంటది. ఆడు పని చేస్తే చేసాడు, నష్టపోతే నష్టపోయాడు ప్రైవేటోడు. అది చాలా ఈజీ. కానీ అది చేయలే. ఆయన అది చేయకుండా మొత్తాన్ని రెస్పాన్సిబిలిటీ ఒక 60, 70 ఇన్‌స్టిట్యూషన్స్, ఇస్రోలు, బార్కులు ఇలాంటివన్నీ పెద్ద పెద్దవి భారీ భారీ ప్రాజెక్ట్‌లు 'నాగార్జున సాగర్‌లు', 'బాక్రా డంగల్' మొత్తం ఆయన నెత్తి మీదేసుకున్నాడు. ఎందుకు అంటే ఇండియా మొత్తం అభివృద్ధి స్ప్రెడ్ అవ్వాలంటే అది ఓన్లీ గవర్నమెంట్ అండర్‌టేకింగ్‌లో ఉంటేనే జరుగుద్ది. రైల్వే ఇండియా మొత్తం నెట్వర్క్ పెరగాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ కెన్ డు. రోడ్లు పెరగాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ కెన్ డు. ఎంప్లాయ్‌మెంట్ యూనిఫార్మ్‌గా రావాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ కెన్ డు అనే ఉద్దేశంతో ఈ మొత్తం రెస్పాన్సిబిలిటీ నా మీదేసుకున్నాడు. ఇప్పుడు మనమేంటంటే ఇంత రెస్పాన్సిబిలిటీలో ఆయన ఎక్కడో చేసిన చిన్న చిన్న తప్పులు అయి పట్టుకొని వాటిని పెద్దవి చేసి హ్మ్. ఇది చేస్తాం. రైట్? కానీ ఆయన మొత్తం బాధ్యత తీసుకున్నాడు. అకౌంటబిలిటీ తీసుకున్నాడు. రైట్. ఎందుకు ఇప్పుడు ఈ ఈ రోజు మనం ఇదంతా ఎందుకు డిస్కస్ చేయాల్సొచ్చింది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈళ్ళందరూ ఆ భారతమాత మెడలోని పూల దండ గదా! వీళ్ళందరూ కలిసి. సో, ఇప్పుడు ఈ ఐడియా ఆఫ్ ఇండియాని మనం విచ్ఛిన్నం చేయాలి అనుకోండి. సింపుల్. ఏంటి అంటే ఆ దారాన్ని తెగ్గొట్టేస్తే చాలు. ఆ పూలన్నీ ఆటోమేటిక్‌గా పడిపోతాయనమాట. సో, రేపొద్దున వీడే వచ్చి పటేల్‌ని తిడతాడు. హ్మ్. కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేస్తా అన్నాడు. వీడికంటే పెద్ద దేశద్రోహి ఉండడు అని వాడి అవకాశానికి తగ్గట్టు పటేల్‌ని దించేయగలడు. పటేల్ జస్ట్ వెరీ, వెరీ హాలో హ్యూమన్ అయిపోతాడనమాట. ఆయన ఎన్ని రాంగ్ ప్రపోజల్స్ చేశాడో. హ్మ్. రైట్. అట్లాగే బోస్ కానీ అందరూ. అంబేద్కర్‌ని ఆల్రెడీ చాలామంది ఇంటర్నల్‌గా హేట్ చేస్తారు. కాకపోతే ఎక్కువ మంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు గాబట్టి ప్రస్తుతానికి ఆయనలాగా గౌరవించి అక్కడ పెడతారనమాట. రైట్? సో, ఒక్కసారి ఈ గాంధీ, నెహ్రూ అనే ఈ ఫ్రేమ్‌వర్క్ గనక, ప్లాట్‌ఫార్మ్ గనక కూలిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఫ్రీడమ్ అనేది కంప్లీట్‌గా కూలిపోతుంది. సో, మనం ఆ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్‌ని బతికించుకోవాలన్నా, నెక్స్ట్ మన ఇండియాని ఇదే డైరెక్షన్‌లో ముందుకు తీసుకెళ్లాలన్నా, వీళ్ళ గురించి తెలుసుకోవటం, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో, దీన్నొక స్టార్టింగ్ పాయింట్‌గా తీసుకొని
మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. వాళ్ళు చేసిన త్యాగాలు గాని, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? అది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా. సో, హోప్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. మీ కామెంట్స్, ఒపీనియన్స్ పెట్టండి. మీకింకా ఏమన్నా ఆర్గ్యూ చేయాలి, నన్ను ఇది చేయాలి, ఛాలెంజ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా కామెంట్‌లో పెట్టండి. అవి గనక వాలిడ్ పాయింట్స్ అయితే నేనే లైవ్‌కి ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. మనం లైవ్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.